గిరిధర్ గారు ఇప్పుడు నరేంద్ర మోడీకి డొనాల్డ్ ట్రంప్ కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, అవి భారత్ కి కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటారు? డొనాల్డ్ ట్రంప్ కి ఎవరితోటి సంబంధం లేవమ్మా, ఆయన కుటుంబంతో కూడా సంబంధం లేదో పెద్ద ప్రశ్నే అది. కాబట్టి ఆయన సంబంధం ఉందని అనుకోవడం చాలా మూర్ఖత్వం అది. ఎవరితో సంబంధాలు లేవు, ఆయన కంప్లీట్ గా ట్రాన్సాక్షన్ గా చూస్తాడు. ఆయన ఏదైనా ట్రాన్సాక్షన్ లే. ఆయనకు ప్రతి ఒక్కడు గ్రేట్ గా. మొన్న నెల క్రితం వరకు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చెప్పి వాళ్ళ మీద బౌంటీ అంటే వాళ్ళ మీద రివార్డ్ ప్రకటించినటువంటి వ్యక్తి ఈరోజు సడన్ గా ఇస్ గ్రేట్ గా అంటున్నాడు. జోలానీ అని చెప్పేసి సిరియా అధినేత, అతను ఒక అల్-ఖైదా టెర్రరిస్ట్. అతని మీద అమెరికా ఆంక్షలు విధించింది, శాంక్షన్స్ ఉంది. సడన్ గా ఈ రోజు అతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అతన్ని గల్ఫ్ కు వెళ్ళినప్పుడు, మన వెస్ట్ ఏషియాకి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళినప్పుడు అతను కలిసాడు. సూట్ వేసుకున్న టెర్రరిస్ట్, కానీ అతన్ని సడన్ గా అతను చాలా గొప్పవాడని కొనియాడుతున్నాడు. పెట్టి పోషించినటువంటి సద్దాం హుసేన్ ని, తర్వాత ముమ్మర్ గదాఫీని మరుసటి రోజు వాళ్ళు టెర్రరిస్ట్ వచ్చి చంపేశారు. కాబట్టి అమెరికా ఎవరితో మిత్రులో ఎవరితో శత్రువులు అని చెప్పడం చాలా కష్టం అమ్మ. కాబట్టి వాళ్ళకు మిత్రులు ఎవరు లేరు, శత్రువులు ఎవరు లేరు. అందరూ వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మిత్రులు శత్రుత్వం అనేది మార్చుకుంటారు. హెన్రీ కిస్సింజర్ వీళ్ళ ఒక అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ రిచర్డ్ నిక్సన్ ఉన్నప్పుడు ఉండేవారు ఆయన. అతను ఇచ్చిన ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్, టు బి అన్ ఎనిమీ ఆఫ్ అమెరికా ఇస్ డేంజరస్, టు బి అ ఫ్రెండ్ ఆఫ్ అమెరికా ఇస్ ఫేటల్. అంటే మీరు శత్రువుగా ఉంటే కనుక చాలా ప్రమాదకరమైనది అమెరికాకు శత్రుత్వం అన్నది. కానీ అమెరికాతో మిత్రుడైనా కానీ నువ్వు ఆత్మహత్య చేసుకున్నంత పరిస్థితి నీకు వస్తుంది నీకు అని చెప్పండి. కాబట్టి అమెరికాతో ఎవరు కూడా అటువంటి సిచ్యువేషన్. ఏంటంటే భారత్ ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే అమెరికా ఎందుకు తట్టుకోలేకపోతుంది, ఎందుకు టార్గెట్ చేస్తుంది భారత్ ని? అమ్మా ఒక విషయం అర్థం చేసుకోమ్మా, ఈరోజు అమెరికా ఒక సూపర్ పవర్. వాళ్ళు మేము ప్రపంచాన్ని శాసించాలి, ప్రపంచాన్ని మేమే ఏలాలి, ఆ అధీనంలోనే అందరూ ఉండాలి అనుకున్నటువంటి నైజం ఉన్నటువంటి దేశం. కాబట్టి మిత్రులైనా శత్రులైనా అందరినీ వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఏం చేశాడమ్మా? యూరోపియన్ యూనియన్ వాళ్ళ క్లోజెస్ట్ అలై కదా, నేటో అలైస్ కదా. వాళ్ళందరూ అర్సులా వండర్లేన్ ని, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ని తన పర్సనల్ ప్రైవేట్ గోల్ఫ్ కోర్స్ స్కాట్లాండ్ లో పిలిచి అక్కడ ఆవిడ ఇన్సల్ట్ చేసి పంపించాడు. మీరు ఆ వీడియో చూడొచ్చు. ఆయన ఎలా కూర్చున్నాడు, ఆమె ఎలా కూర్చుంది, బిక్కమని కూర్చోను. ఆయన ఎంత అవమానించాలో అంత అవమానించి 15% అన్నాడు. వాళ్ళతోటి $1.3 ట్రిలియన్ ఖర్చు పెట్టమని చెప్పి వాళ్ళ మీద ఒక డిమాండ్ పెట్టి ఒప్పందం చేసుకున్నాడు. అది నిజంగా కొనుక్కోగలరా? $750 బిలియన్ వాళ్ళ దగ్గర చమురు కొనాలట అమెరికా దగ్గర నుంచి, యూరోపియన్ యూనియన్ కొనాలట. వాళ్ళు ఎక్కడి నుంచి కొంటారు? వాళ్ళు అంత వాళ్ళకి అవసరం ఎక్కడుంది వాళ్ళకి? $600 బిలియన్ అమెరికా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలట. మొత్తం యూరోపియన్ యూనియన్ డిఫెన్స్ బడ్జెట్ $600 బిలియన్ లేవు. కానీ ఇటువంటి అన్రియలిస్టిక్ ఇవన్నీ పెట్టి అతను ఇన్సల్ట్ చేశాడు. జెలెన్స్కీని ఇన్సల్ట్ చేశాడు. మనకు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయినట్టు సిరిల్ రాంఫోసా అతన్ని పిలిచి ఇన్సల్ట్ చేశాడు. కెనడాని ఇన్సల్ట్ చేస్తున్నాడు. మీరు 51 స్టేట్ అవ్వండి మాకు అంటున్నాడు. గవర్నర్ ట్రూడో అని చెప్పి ఇన్సల్ట్ చేశాడు. కాబట్టి అతను ఇన్సల్ట్ చేయనటువంటి మిత్రుడు లేడు. శత్రువును దూరం పెడదాం. కాబట్టి మోదీ గారు అంతా ఏ పార్టీ? కాబట్టి ఆయన ఎవరు ఆయనకు మిత్రులు లేరు, ఎవరు శత్రువులు లేరు. అందరినీ ఆయన ఇష్టానుసారంగా